హాయ్ అండి, వెల్కమ్ టు కళాతులాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము కర్నూలు నుంచి ఎంకాయపల్లి పోతున్నామండి అమ్మవారి దర్శనానికి, రేణుకయ్యలమ్మ దర్శనానికి. ఈ వీడియో మొత్తం చాలా బాగుంది. అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి. మేము ఈ వీడియో తీయడానికి మేము సోమవారమే పోయి మంగళవారం వీడియోకి పర్మిషన్ తీసుకున్నామండి. న్యాచురల్ మ్యూజిక్ కూడా సౌండ్స్ కూడా పెడతామని వాళ్ళతో పర్మిషన్ తీసుకున్నాము. అమ్మవారి సౌండ్స్ వింటేనే చాలా బాగుంటుంది. చూడండి లాస్ట్ వరకు. Nada. చూశారు కదా ఎంత బాగుందో దర్శనం, మాకు ఎంత బాగా అయిందో అసలు చెప్పలేము. అసలు మాటల్లో అంత బాగా జరిగింది. అమ్మవారిని చూస్తుంటే అలాగే చూసుకుంటూ నిలబడిపోవాలనిపించింది అనమాట. అంత బాగా అలంకరణ చేసినారు అమ్మవారికి. ఇంకా అక్కడ దర్శనం అయిపోతేనే ఇక్కడికి వచ్చి ఆ గుడికి ఎదురు కూడా పొలాలు ఉన్నాయన్నమాట. ఆ పొలాలలో చెట్టు నీడకి వచ్చి వంట స్టార్ట్ చేసినాము. వంట చేసే ముందరనే మేము అక్కడ బయట టిఫిన్ చేసి వచ్చినాము అనమాట హోటల్ దగ్గర. ఎందుకంటే అప్పటికే 1 గంట అయింది. మేము ఉపవాసంతో అమ్మవారి దర్శనం చేసుకొచ్చుకున్నాము. ఇంకా మా వాళ్ళంతా బంధువులంతా దర్శనానికి పోయినారు. అమ్మవారి దర్శనానికి వాళ్ళు వచ్చే లోపల వంట చేద్దామని మా అమ్మ, మా తమ్ముడు భార్య, నేను అంత వంట స్టార్ట్ చేసినాము. మా అమ్మ ఇక్కడ గోంగూర వలుస్తూ ఉంది, మా తమ్ముడు భార్య బగారా రైస్ చేస్తూ ఉంది. ఇంకోటి వచ్చి మేము మా దగ్గర ఒకటే స్టవ్ ఉండిందనమాట. గ్యాస్ తెచ్చుకొని ఇంటి దగ్గర నుంచే స్టవ్ గ్యాస్. ఒకదానిపైనే 3 వంటలు చేయాలంటే ఇబ్బంది అవుతుందని కట్టెల పొయ్యి కూడా అంటించుకున్నాం అనమాట. నాటుకోడి కూర చేయాలంటే కట్టెల పొయ్యి మీద అయితేనే బాగా తొందరగా అవుతుందని చెప్పేసి మా తమ్ముడు భార్య కట్టెల పొయ్యి అంటించింది. ఇంకొకటి వచ్చి నాటుకోడి కూర తినని వాళ్ళకి మామూలు చికెన్ కూడా తెచ్చిందనమాట మా అమ్మ. అది కూడా చేస్తే పిల్లలంతా బాగా తింటారని ఇక్కడ నాటుకోడి చికెన్ అనమాట. ఇది నాటుకోడి పులుసు చేస్తూ ఉంది మా మరదలు. అయిపోయింది ఆల్రెడీ, అర్థం ఉడికింది. దాంట్లోకి కారము, కొబ్బరి, మసాలాలు అన్నీ వేస్తూ ఉందన్నమాట. చూడండి, మాకు అప్పటికే ఫుల్ ఎండ వచ్చేసింది. అక్కడ నిలబడి వంట చేయడానికి కూడా ఇబ్బంది అయిపోయిందనమాట. కానీ అమ్మవారు ఉన్నారంటే అక్కడ మాకు దారి చూపించినారు భోజనానికి. ఎక్కడ భోజనం చేయాలనేసి ఇబ్బంది పడుతుంటిమి. అక్కడ హోటల్ దగ్గర భోజనానికి మాకు ప్లేస్ దొరికింది. మేము సోమవారమే వచ్చి అడిగినాము అక్కడ రూమ్లు ఏమన్నా ఖాళీగా ఉన్నాయని. 1 నెల ముందే బుక్ చేసుకోవాలంటే రూమ్లు కావాలంటే మాకు తెలియలేదు. అప్పటికప్పుడే దొరుకుతాయేమో అనుకున్నాము. సోమవారం రోజు పోయినప్పుడు మాకు రూమ్ దొరకలే, అందుకే చెట్టు కింద చేసుకున్నాము. ఇక్కడ వచ్చి మామూలు చికెన్ కర్రీ చేస్తుందన్నమాట. ఇదొకటి బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు మాకు. ఎందుకంటే బగారా రైస్ అయిపోయింది, నాటుకోడి పులుసు అయిపోయింది, మజ్జిగ ఇది పెరుగు పచ్చడి చేసింది. ఇంకేం పని లేదనమాట, అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా గోంగూర పచ్చడి ఒకటే బ్యాలెన్స్ ఉండింది. అది కూడా ఇంక ఇక్కడే హోటల్ దగ్గరికి వచ్చి చేసినామన్నమాట. అన్నీ వంటలు అయిపోయినాయి. ఇంకా అందరూ కొంచెంసేపు రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే గుడి పోయిన వాళ్ళు ఇంకా కొంతమంది వచ్చేది ఉండింది. అందుకనే అందరు వచ్చినాక భోంచేద్దాంలే అని కూర్చున్నారనమాట. ఇంకోటి మెయిన్ ఏమంటే ఈ గుడి వచ్చి ఎంకాయపల్లి అనమాట. ఎంకాయపల్లి ఎల్లమ్మ అంటే ఆటో వాళ్ళు ఎవరైనా కానీ గుడి దగ్గరకు వచ్చి వదులుతారు. 10 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట కర్నూలుకి ఎంకాయపల్లె.
చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అంతా. శ్రీశైలం రోడ్డుకు ఉంది. ఎవరైనా శ్రీశైలం పోయే వాళ్ళు కానీ లేదా కర్నూలుకి వచ్చే వాళ్ళు కానీ అక్కడికి రండి. వెంకాయపల్లికి చాలా బాగుంటుంది అక్కడ అమ్మవారి గుడి. ఇంకా ఇక్కడ వచ్చి పిల్లలకి అందరికీ వడ్డిస్తున్నాం అనమాట అన్నము. బగారా రైస్ నేను పిల్లలకి వడ్డిస్తున్నాను. మా అమ్మ చికెన్ వడ్డిస్తుంది అనమాట. ఎందుకంటే అప్పటికే 2 అవుతుంది టైం, చాలా లేట్ అయింది. ఇంకా పిల్లలు కూడా బాగా ఆకలిగా ఉన్నారు. ఏమంటే మాకు ఈ ప్లేస్ ఒకటి అమ్మవారు బాగా చూపించినారు అనమాట. ఎండకి ఎక్కడ కూర్చొని తినాలనేది ఎదారైపోయింది మాకు. హోటల్ 1 గంటకి క్లోజ్ చేసేసినారు. అక్కడ పోయి వాళ్ళని అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు హోటల్ దగ్గర కూర్చొని తినేకి. బాగా కూర్చొని తిన్నాము. వంటలు అయితే సూపర్గా కుదిరినాయి అన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇంకోటి వచ్చి నేను గుడి దగ్గర తీసే వీడియోస్ అన్నీ సోమవారం రోజే వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాను అన్నమాట. రేపు మంగళవారము ఇక్కడ నేను దర్శనానికి వస్తున్నాను, అమ్మవారి ముక్కు తీర్చుకోవడానికి వస్తున్నాము, మేము ఇట్లా వీడియో పెట్టుకోవాలనుకుంటున్నాము. న్యాచురల్గా ఇక్కడ వచ్చే సౌండ్స్, తప్పళ్ళ సౌండ్లు కానీ, ఈ పూజ చేసే విధానం కానీ అన్నీ న్యాచురల్గా పెట్టాలనుకుంటున్నాము, పెట్టొచ్చు అని అడిగితే వాళ్ళని పెట్టుకోండి చెప్పన్నారు. మేము అందుకే అంత ధైర్యంగా అన్నీ న్యాచురల్గా పెట్టినాం అనమాట. అక్కడ ఉండే సౌండ్స్ అన్నీ, ఎందుకంటే ఆ సౌండ్లు వింటేనే బాగుంటుంది అమ్మవారి గుళ్ళ దగ్గర. మనం రోజు వినాం కదా, అట్లా రోజు పోం కదా, ఎప్పుడో ఒకసారి పోతాం కాబట్టి అట్లాంటి సౌండ్లు రియల్గా న్యాచురల్గా వింటేనే బాగుంటుంది అనమాట. అందుకే న్యాచురల్గా పెట్టినాను. ఇంకా పక్కలో వచ్చి గుడి కడుతూ ఉన్నారు అమ్మవారిది. పెద్ద గుడి కడుతున్నారంట. ఒరిజినల్ అమ్మవారు వచ్చి భూమి లోపల నది కింద ఉంటారనమాట. అది చూపించాలనుకున్నా కానీ ఇప్పుడు చూపిరంట. ఎందుకంటే ఆ ప్లేస్ అనేది ఫుల్ ఫేమస్ అయిపోయింది. అప్పుడైతే ఎవరికి ఎక్కువ తెలియదు కాబట్టి పోయిన వాళ్ళకి అమ్మవారి విగ్రహం చూపించేవాళ్ళు. ఇట్లా బండ ఉందన్నమాట పైన, ఆ బండ తీసి లోపల నదిలో ఉన్న అమ్మవారిని చూపించేవాళ్ళు అనమాట. ఇప్పుడు చూపించరు. అదొకటే మిస్ అయినాము. ఇంకా ఇక్కడ వచ్చి మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు. మా చెల్లెలు నాకు టేస్ట్ చూడమని అన్నం నోట్లో పెట్టింది. ఎంత బాగుందంటే చాలా టేస్ట్ ఉంది అసలు. అదే అంటుంటారు కదా, అమ్మవార్ల గుడి దగ్గర మసాలాలు ఏం లేకపోయినా కూడా ఉత్త కారం పొడి ఉప్పేసి చేసుకున్నా ఎంత టేస్ట్కి వస్తాయి వంటలు అని. అలాగా మాకు కూడా మసాలాలు తక్కువైనా వంటలు మాత్రం సూపర్గా కుదిరినాయి. మా తమ్ముడు భార్య కూడా ఉన్న దాంట్లోనే చాలా బాగా చేసిందనమాట వంటలు. అన్నీ ఇంటికాడనే రుబ్బుకొని వచ్చింది తను మసాలాలన్నీ. 2 కూరలు చేసే లోపల 2 రకాల చికెన్ కదా, కొంచెం కొంచెం తక్కువ వచ్చినా కూడా వంటలు అయితే సూపర్గా కుదిరినాయి అనమాట. ఇంకా మా అమ్మ కూడా వడ్డించుకొని తింటుంది. మా చిన్నమ్మ కోడలు, మా తమ్ముడు భార్య అందరూ వడ్డించుకొని తింటూ ఉన్నారు. చాలా బాగుండింది అసలు. సంవత్సరానికి ఒకసారి ఇట్లా చేసుకొని తినాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్కి సపోర్ట్ చేయండి.